హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మన యొక్క 44 సర్వీసుల్లో 4వ సర్వీస్ గురించి మీకు చెప్పబోతున్నాను. 4వ సర్వీస్ ఏమిటి అంటే సర్వీస్ నెంబర్ 4. ఇదేంటి అంటే దీనిలో ఏముంటుంది అంటే నేమ్ కరెక్షన్, అంటే సర్వీస్ నెంబర్ 3A ఇది నేమ్ కరెక్షన్ అనమాట. ప్లస్ 5 యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్. ఇది సర్వీస్ నెంబర్ 4. మరి దీంట్లో నేమ్ కరెక్షన్ అంటే సర్వీస్ నెంబర్ 3Aలో మనం వివరించుకున్నాం నేమ్ కరెక్షన్ ఎలా ఉంటుంది అని. ఏది సర్వీస్ నెంబర్ 3Aలో. ఓకే, ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి, ఈ యొక్క యాంటీ రేడియేషన్ చిప్స్ అంటే ఏంటి, వీటి ఉపయోగం ఏంటి, ఇవి లేకపోతే నష్టం ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఓకే, ఎందుకు ఈ యొక్క యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్ అంటే మీరు చక్కగా నేమ్ కరెక్షన్ తీసుకున్నారు, చాలా నిబద్ధతతో నేముని కోర్సులా రాస్తున్నారు. ఓకే, కానీ మీలో చాలామంది ఏమనుకుంటారు, మేము 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ఇంత కాన్సన్ట్రేట్తో రాస్తున్నా కూడా ఎందుకని ఇంకా 100% గ్రోత్ రావట్లేదని అనుకుంటారు కదా. దానికి కారణం ఏంటంటే మీ చుట్టూ ఉన్న రేడియేషన్ మీన్స్ నెగిటివ్ ఎనర్జీ ఇది ఉంది. ఇదేం చేస్తుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి మొబైల్లో లాట్ ఆఫ్ ఉంటుంది. అది ఉన్న పర్సంటేజ్ని బట్టి 14 డైమెన్షన్స్లో ఇచ్చినటువంటి నేమ్ కరెక్షన్ని మీరు రాసుకోవడంలో వేరియేషన్స్ వస్తుంటాయి. దాన్ని బట్టే కొంతమందికి త్వరగా గ్రోత్ వస్తుంది, కొంతమందికి మీడియంగా గ్రోత్ వస్తుంది, కొంతమందికి హైగా గ్రోత్ వస్తుంది. ఈ యొక్క అసమతుల్యాన్ని మనం తుల్యము చేయటానికి ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్. ఇవేం చేస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ తీసుకోండి, మీ మొబైల్లో మీరు డైల్లోకి వెళ్ళండి, డైల్లోకి వెళ్ళి *#07# అని డైల్ చేయండి. డైల్ చేయగానే మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది సార్ ఇచ్చినటువంటి మన యొక్క గవర్నమెంట్ సార్ ఇచ్చినటువంటి సార్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అది చూడండి, హెడ్ 0.879 వాట్స్ పర్ కేజీ, బాడీ వామ్ 0.842 వాట్స్ పర్ కేజీ, 15 మినిట్స్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది మీ మొబైల్లో. ఓకే, అంటే టోటల్గా ఎంత ఉంటుంది, 1.721 వాట్స్ పర్ కేజీ ఉంటుంది. సో 2 అనుకోండి, 2 ప్రతి మొబైల్లో ఇదే ఉంటుంది. కారణం ఏంటి, అలా ఉంటేనే ఆ మొబైల్ని మన గవర్నమెంటు మార్కెట్లోకి యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, మధ్యలో ఎన్నో అవకాశాల ద్వారా వాళ్ళు రకరకాల లూప్ హోల్స్ ఉపయోగించుకొని ఎక్కువ ఉన్నా కూడా తక్కువగా చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ మొబైల్ మార్కెట్లోకి రావాలి కాబట్టి. మనం ఏం చేస్తాం, ఇలా *#07# కొట్టుకొని 1.72 ఉందిలేని తృప్తి పడుతుంటాం. నో, దానిలో రియల్గా ఎంత ఉంటుందంటే 3 to 16 వరకు ఉంటుంది. 3 నుంచి 16 వాట్స్ పర్ కేజీ ఉంటుంది. అందుకే మీరు కనుక గమనిస్తే మనం ఇలా ఫోన్ పెట్టి మాట్లాడటం వల్ల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, తెల్ల వెంట్రుకలు వస్తుంటాయి, బ్రెయిన్ ట్యూమర్ లాంటి డిసీజ్ వస్తుంటాయి, క్యాన్సర్ లాంటి డిసీజ్ వస్తుంటుంది. మరి ఇన్ని ఎందుకు వస్తున్నాయి, అది నెగిటివ్ కాబట్టి. మరి ఇంత నెగిటివ్ని మన జేబులోనో మన చేతిలోనో పట్టుకొని మనం 14 డైమెన్షన్స్లో ఉన్న ప్యూర్ పాజిటివ్ గల నేమును రాయడం వల్ల 100% రానివ్వకుండా ఇది అవరోధంగా అడ్డుకుంటుంది. నో, దానికి మనం అడ్డుకట్టు వేయాలి. అందుకే 2 నెలలుగా నేను ప్రొఫెసర్ గారైనటువంటి మా గురువు గారు తిరునగరి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర, రిటైర్డ్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో, ఆయన దగ్గర పరిశోధన చేసి నేర్చుకొని మీకు అందిస్తున్నాను. ఓకే, కాబట్టి ఈ యొక్క యాంటీ రేడియేషన్ మొబైల్ చిప్స్ ఎందుకు ఉపయోగపడతాయి, ఇంకా ఎందుకు ఉపయోగపడతాయి ఇవి చూద్దామండి.
మెమరీ లాస్ నుంచి కాపాడబడతాయి, మన యొక్క మెమరీ లాస్ నుంచి కాపాడబడతాయి. స్లీప్లెస్నెస్, తర్వాత స్లీప్లెస్నెస్ అండ్ హెడేక్. చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఈ సమస్య ఉంది. అంటే నిద్ర లేమి, అలాగే తలనొప్పి, నిద్ర పట్టకపోవటం, దీని నుంచి సేవ్ చేస్తుంది. బ్రెయిన్ క్యాన్సర్ నుంచి సేవ్ చేస్తుంది. కిడ్నీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే వయసుతో సంబంధం లేకుండా అందరికీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి, అలాగే హార్ట్ అటాక్ ఉంటుంది, దాని నుంచి ఇది కాపాడుతుంది. తర్వాత రెడ్యూస్ స్పెర్మ్ కౌంట్, ఇది కూడా పెద్ద సమస్య. సంతానలేమి, దానికి స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది, దాన్ని కూడా ఇది నివారిస్తుంది. డ్యామేజెస్ డిఎన్ఏ, దీన్ని నివారిస్తుంది. నెర్వసెస్ అండ్ వీక్నెస్, దీన్ని కూడా ఇది కాపాడుతుంది. హీరింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. అంటే మీకు కరెక్ట్ నేమ్ కోర్సును రాయటానికి ఉపయోగపడటమే కాకుండా ఇన్ని ప్రయోజనాలు ఉంటుంది దీనివలన. సో మీకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ సర్వీస్. ఇక ఈ సర్వీస్ యొక్క ఫీజు వచ్చేసి 15,000. ఈ సర్వీస్ యొక్క ఫీజు 15,000. డ్యూరేషన్ 5 days. మీకు ఇది 5 daysలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫీజు 15,000, మీకు 5 daysలో చార్ట్ అందుతుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించాలి, అలాగే అడ్రస్ కూడా పంపించాలి. చార్టుని మీకు స్పైరల్ బైండ్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకసారి చార్ట్ మీకు మిస్ అయిందంటే మరలా ఇక్కడి నుంచి పంపించడం జరగదు. మరలా కావాలంటే మరలా మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయండి.